కారణం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఇది ఒకటే కారణం, శ్రద్ధ లేకపోవడం. పిల్లల్ని హోంవర్క్ చేయాలని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఆవలిస్తూ ఉంటారు, తల దోచుకుంటూ ఉంటారు, నిద్ర వస్తూ ఉంటారు. చేస్తున్నారు వీళ్ళు దాని శ్రద్ధ లేక. అందుకని శ్రద్ధ లేనటువంటి వారికి ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి అన్నమాట. చక్కగా టీవీ చూస్తూ ఉండు, నలుగురితో కబుర్లు చెప్తూ ఉండు, అద్దిను, ఇది చేయి, హాయ వడుకో, ఇవి చెప్తూ ఉంటాయి. మనం వాటిని ఇటువైపు దేవుడి వైపు తిప్పి అలా కాదు సాత్వికమైనటువంటి మార్గంలో మనం ఉండాలని చెప్పినప్పుడు కొంత సంఘర్షణ ఏర్పడుతుంది కదా, అందువల్ల కలుగుతాయి ఇవన్నీ. అంతేగాక ఇంకొంత లోతుగా ఆలోచన చేసినట్లయితే కనుక అతి నిద్ర వల్ల కూడా ఇవి వస్తాయి. అంటే సమమైనటువంటి నిద్ర ఎవరికైతే ఉండదో వారు ఏకాగ్రంగా కూర్చొని ధ్యానం చేద్దామన్నా, దేని మీదైనా సరే మనసు నిలపాలనుకున్నా కూడా ఈ ఆవలింతలు నిద్ర రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక సమమైనటువంటి నిద్ర కూడా సాధనలో చాలా ప్రధానమైనటువంటిది. ఇది కాక దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధనలో వేసినటువంటి ఒత్తి పూర్తిగా కాలిపోవడం, దీన్ని నిధనం అవ్వడం అని అంటారు. చాలా విశేషం, ఇది చాలా మంచిది. అది అంటే దీపారాధనలో ఒత్తి ఎందుకు వేసాం, కాలడానికే వేసాం. అది మొత్తం కాలిపోతే కంగారు పడాల్సిందే ఉంది. బాగా చక్కగా పూజ జరుగుతున్నట్టుగా, మనకు అదృష్టం మెండుగా ఉన్నట్టుగా లెక్క. అలా కాక దీపారాధన కుందిలో ఉన్నటువంటి నూనె అలానే ఉండిపోతోంది, నూనె ఉండగానే దీపం కొండెక్కిపోతోంది అని అనుకున్నట్లయితే మాత్రం మనకు అదృష్టం 90 పాళ్ళు పోయింది, కేవలం 10% సహకరిస్తోంది అనడానికి ఇది సంకేతం. కనుక మనం కష్టపడవలసినటువంటి కాలం ఉంటుంది, మనకేం పెద్దగా కలిసి రావట్లేదు అనడానికి ఇది సంకేతంగా మనం భావించాలి. అంతేకాక దీపారాధన కుందిలో ఉండేటువంటి నూనె మన భక్తిని సూచిస్తుంది. కనుక భక్తిగా పూజ చేయట్లేదు అనడానికి కూడా ఇది సంకేతం. మనం అనుకోవచ్చు నేను బాగా పూజ చేస్తున్నాను, నేను బాగా భక్తితో పూజ చేస్తున్నానని మనం అనుకోవచ్చు. మనం అనుకుంటే సరిపోదు కదా, భగవంతుడు తృప్తి చెందాలి. కానీ ఆయన నేరుగా సినిమాలో చూపించినట్టుగా ప్రత్యక్షమై భక్త నీ భక్తికి నేను మెచ్చాను అన్నాడు కదా, అందుకని చెప్పని దానికి సంకేతంగా ఇట్లాంటివన్నీ చూపెడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు వీటిని గమనించి దానికి తగ్గట్టుగా మన ప్రవర్తనని మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే చక్కటి ఫలితాలని పొందగలుగుతాం. గురుగారు, చాలా మందికి తెలియని అంశాన్ని వివరంగా తెలియచేసినందుకు